పొటాటో ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీ కోసం మా ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి. సో ముందుగా నేను ఇక్కడ 4 ఫ్రెష్ ఆలూని తీసుకున్నాను. పైన పీల్ చేసుకొని ఈ విధంగా అన్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము ఆయిల్లో వేసి వేయించుకున్నప్పుడు మంచిగా వేగుతాయి, ఈక్వల్గా వేగుతాయి. అన్నీ ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం డీప్ ఫ్రై కాకుండా ఫ్రై చేసుకుందాం వీటిని. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మాడిపోకుండా ముద్ద అవ్వకుండా ఉంటాయి. మీరు నార్మల్ స్టీల్ ప్యాన్ అలా పెట్టేసుకుంటే ప్యాన్ కండుకుపోతాయి. కంపల్సరీ దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉండాలి. సో ఒక 4 to 8 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న ఆలువలన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యూబ్స్లా కట్ చేశాను కదా, మీరు రౌండ్లా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ప్రతిసారి ఇలా కదుపుతూ ఉండకూడదు, అప్పుడప్పుడు మాత్రమే కదుపుతూ ఉండాలి. ఎక్కువ కదిపామంటే అంటుకుపోతాయి. సో ఆ విధంగా కాకుండా మధ్యలో అప్పుడప్పుడు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇలా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేశారంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఫస్టే వేశారంటే ఇవి ముద్దలాగా తయారవుతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు, పసుపు వేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఇవి వేయడం వల్ల, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి మినిమం 5 to 10 minutes అయినా పడుతుంది. మధ్యలో కంపల్సరీ వేయించుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అలాగే ఉంచుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీటన్నిటికీ బాగా పట్టించాలి. సో వేడి మీద ఉన్నప్పుడే వీటికి పట్టిస్తే మంచిగా అంటుకుంటాయి. అప్పుడు మనం రైస్తో కానీ పప్పు ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. సో ఇదే విధంగా రెండోసారి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మిగిలిన ఆయిల్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో నాకు ఆయిల్తోనే సరిపోయింది. మిగిలిన 2 ఆలూస్ కూడా కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.